హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజైతే ఇలా ఒక కమల ముగ్గు అయితే వేసేసుకున్నాను. దాంట్లో కలర్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఇంటి ముందైతే ఇలా మామిడాకులని కూడా కట్టేసుకున్నాను. ఇంకా ఫెస్టివల్స్ అంటే అంతే కదండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టీ కంపల్సరీ కదా, ఇంకా టీ కూడా పెట్టేసుకున్నా. ఇంక ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అంత పని అంతా అయిపోయినాకైతే పూజ కూడా చేసేసుకున్నా అండి. ఇంకా ఈ శ్రీరామనవమికి అయితే ప్రసాదాలు అంత ఎక్కువేమి ఉండవు కదండి, వడపప్పు పానకం కదా, ఇవి కూడా చేసేసి ఇంకా అక్కడైతే పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకైతే మన దగ్గర ఉల్లి బాల్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఇవైతే మన ఇంటి ముందు అయితే చెట్టు ఉంది కదండి, తెల్ల పూలు అయితే వస్తాయి కదా, ఆ పువ్వులు అయితే తీసుకొచ్చేసి ఉల్లి బాల్ వేసాను ఈరోజు అయితే. చాలా బాగా అనిపించిందండి. ఈ పూలలో ఇంకా మంచిగా ఒక రెడ్ గులాబీ పువ్వు పెట్టి ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంక ఇలాగైతే ఇక్కడైతే పెట్టేసండి. ఈ కృష్ణయ్య దగ్గర అయితే కూడా ధూపం అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాకైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చి వరి నూకతో ఉప్మా చేద్దామని చెప్పేసి అంత ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఇట్లా రవ్వనైతే ముందు ఇలా వేయించి పక్కకు పెట్టుకొని పోపు వేసుకొని చేసుకుంటే పొడి పొడిగా బాగా వస్తుందన్నమాట. ఇలా ఫెస్టివల్స్ అప్పుడైతే ఇలాంటివి తొందరగా అయిపోతాయండి. ఇంకా ఉప్మాలు అవి కదా తొందరగా అయిపోయేది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినాకైతే ఈరోజు అయితే పొంగలన్నం అయితే చేద్దాం అనుకుంటున్నా అండి. పూజ అయిపోయింది, ఇంకా పొంగలన్నం చేద్దాం పిల్లలకి ఇష్టం కదా అని చెప్పేసి అయితే ఈరోజు పొంగలన్నం అయితే చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం అయితే తీసేసుకొని దాంట్లో ఆవు పాలు అయితే వేసేసి పాలల్లోనే రైస్ అయితే ఉడికిస్తానండి. అప్పుడే పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా కూడా పాలన్నలోనే అన్నం అంతా ఉడికిపోయిందాకైతే, పాలన్నీ ఇంకిపోయినాకైతే బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. ముందు వేయకూడదు బెల్లము, ముందు వేస్తే పాలనే విరిగిపోతాయి కదా. ఇంకా అంతా ఉడికినాకైతే నేను కొంచెం బెల్లం అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా నెయ్యిలోనే బాదం జీడిపప్పు అవన్నీ కూడా వేసేసుకొని దాంట్లో అయితే వేసేసుకున్నాను. చక్కగా ఉంటుందన్నమాట. ఇక కళ్యాణానికి అయితే వెళ్ళానండి. ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాక ఇంటికి వచ్చేసాను. ఇంకా అక్క వాళ్ళ దగ్గర నుంచి అయితే పార్సల్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇలా మొక్కలు అయితే పంపించిందండి. ఇది జీజీ ప్లాంట్ అంటారు కదా, ఇండోర్ ప్లాంట్, అవైతే తెప్పించాను. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ లీవ్స్, బ్లాక్ కలర్ లీవ్స్ అనమాట. ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అలానే ఒక మందార మొక్క కూడా తెప్పించానండి. ఇదైతే ఎలా వస్తుందో చూడాలన్నమాట. పింక్ కలర్ ఫ్లవర్స్ అంట. ఇంకొక మర్మం చెట్టు, అలానే గోరింటాకు అంటే ఇదైతే కంపల్సరీ కదా మనకి. ఇంకా అలానే గోరింటాకు కూడా పంపించింది అనమాట. అసలు భలే పండుతుందండి. ఈ ఆకు అయితే బాగా పెద్ద పెద్దగా ఉంటుంది. ఆకు కూడా చాలా బాగా పండుతుంది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ అండి. పిల్లల కోసం అయితే స్వీట్ కార్న్తో స్నాక్స్ వేసేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్రిస్పీ స్వీట్ కార్న్ అండి. దానికోసం అయితే ముందుగా ఆ స్వీట్ కార్న్ మొత్తం ఒలిచేసి పక్కకైతే పెట్టుకున్నాను. దాన్ని ఉడికించడానికైతే వాటర్ అయితే పెట్టేసుకొని కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి మనం ఒలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ మొత్తం కూడా వేసేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలండి. ఒక 5 minutes అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ చేయాల్సిన పని లేదనమాట. ఇంక ఇదంతా కూడా బాయిల్ అయినాకైతే వాటర్ అంతా మొత్తం వడకట్టేసుకోవాలన్నమాట. ఇలాగ గిన్నెలో వేసుకొని మొత్తం తీసేసుకుంటే దాంట్లో వాటర్ ఏం లేకుండా ఇలా గిన్నెలో వేసేసుకొని దీంట్లో అయితే కార్న్ఫ్లోర్ కొంచెం మైదా వేసేసుకొని సరిపడా అనమాట, కోటింగ్ సరిపడా వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో ఉప్పు కారం ఏం వేయొద్దు. ఇలా కలిపేసేసుకొని చక్కగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాకైతే మనం ఈ కలుపుకునేవి కూడా కొన్ని కొన్ని వేసుకోవాలంటే మొత్తం వేసుకోకూడదు. కొన్ని కొన్ని వేసుకొని చక్కగా అయితే రోస్ట్గా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేసిన వెంటనే కలిపేసిన మనం వేసిన కోటింగ్ ఉంది కదా, మైదాను కార్న్ఫ్లోర్ అంతా ఊడిపోతుంది. కొంచెం వేగినాకైతే తీస్తే ఇలా వేగుతుందనమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకొని ఇంకా అవి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేయవచ్చు అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇలా తీసేసుకుంటున్నానండి. ఇవన్నీ తీసేసుకున్నాక ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఈ బాండి పక్కకు పెట్టేసి ఇదే ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నా అండి. ఎక్కువేమీ అవసరం లేదు. ఒక స్పూన్ వేసుకొని మనం వేయించుకున్న ఈ స్వీట్ కార్న్ అంతా కూడా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మొత్తం కలిపి అయితే వేయించేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి అయితే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు అనేది మనం ముందే వాటర్లో వేసి ఉడికించాం కాబట్టి చూసి వేసుకోండి, ఎక్కువ వేయకుండా. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే ఉప్పు కారం మొత్తం ఈ స్వీట్ కార్న్కి అయితే పట్టుకోవాలన్నమాట. అలా కలుపుకోవాలి మొత్తం. అయితే అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటే
దీనికైతే మొత్తం ఇలా పట్టుకుంటుంది అనమాట. ఉప్పు కారం అవన్నీ కూడా పట్టేసుకున్నాకైతే దీంట్లో ఒక హాఫ్ లెమన్ ముక్క అయితే ఇలా పిండేసుకోవాలన్నమాట, లెమన్ జ్యూస్. ఇంకా దీనికి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, అంత బాగుందన్నమాట. అసలు ఇదైతే చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ అండి రెడీ అయిపోయిందనమాట. ఈ హాఫ్ డే స్కూల్స్కి అయితే పిల్లల కోసం ఏదో ఒక స్నాక్స్ అయితే రెడీ చేయాలి కదా, ఇలాంటివి అయితే రెడీ చేయండి, చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.